నీ ఇంట్లో వాసన పోవాలనంటే, నీ బ్రతుకుల వాసన పోవాలనంటే నువ్వు యేసయ్యకి స్థలం ఇవ్వాలి. అది ఎలాంటి వాసన అయినా, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు స్థలం ఇవ్వగానే ఆయన దానిని బాగు చేయగల దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. 3 రోజులు కాదు, 4 రోజులైన లాజరు ఏ వాసన కొడతాడు? కంపు వాసన కొడతాడు, మరణపు వాసన కొడతాడు. లాజరుని యేసు ప్రభు వారు జీవాన్ని ఊది బయటికి రమ్మని చెప్పి మరణ వాసనని బయటికి వెళ్ళగొట్టాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. లాజరుని లేపడానికి కారణం ఏంటి అనంటే, వాళ్ళు యేసు ప్రభుని పిలుచుకోవటం వలన లాజరు బ్రతికాడు. ఆమేన్. ఈ చిన్నది బ్రతకటానికి కారణం ఏంటయ్యానంటే యేసు ప్రభు వారిని వాళ్ళు కూడా పిలుచుకున్నారు. ఈరోజు ఉపదేశం నీకేం చెప్తున్నానంటే, నీ బ్రతుకు ఏ వాసనతో ఉందో నాకు తెలియదు. నీ చుట్టుపక్కల వాళ్ళు నేను ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. నీ గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. బుక్కవాని తైలములో ఈగ పొడుట వలన తైలమంతా చెడి వాసన కొట్టుద్ది అని బైబిల్ రాయబడింది. ఒక తైలములో ఒక ఈగ సచ్చింది పడితే తైలమంతా వాసన కొట్టుద్ది. ఆ బుక్కవాని తైలమి నీ బ్రతుకు ఈ రాత్రి పగటి వేళలో. దేవునికి స్తోత్రం. అల్లు చెప్పండి, అల్లు చెప్పండి. మరణ వాసన అనేది పాపము. జాగ్రత్తగా వినండి. పాపం వలన ఏమొచ్చును? మరణం వచ్చును. పాపం వల్ల ఏమొచ్చును? మరణం వచ్చును. ఒక వ్యక్తి జీవితంలో పాపము ఉంటే వాసన వస్తాడు. లోతైన సందేశం. ఒక వ్యక్తి జీవితంలో పాపము ఉంటే వాసన వస్తాడక్క. పైకి మంచి బట్టలు కట్టుకోవచ్చు, మంచిగా అందంగా కనపడవచ్చు. అతనిని ఒక పాపము ఏలుబడి చేస్తే అతను కూడా వాసన కొడుతున్న కుటుంబానికి సంబంధించిన వాడవుతాడు. బైబిల్లో ఈ మాట రాసి పెట్టాడు. ఈ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మందిరానికి వస్తున్నాను. నేను కూడా పాపినేనా? పాస్టర్ గారు పాపాన్ని గురించి చెబుతున్నారు అంటారేమో. నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా, తెల్ల బట్టలు కట్టుకున్నా తెల్ల బట్టలు కట్టుకోకపోయినా, నీలో పాపం ఉంటే నువ్వు వాసన కొడతావు. దేవునికి స్తోత్రం. అమ్మా, అవునా కాదా? చెప్పాలి గట్టిగా. నీవు లోపల పాపం ఉంటే నువ్వు వాసన కొడతావు. దేవునికి స్తోత్రం. చెప్పరా? హల్లెలూయా. నీలో పాపం ఉంటే వాసన కొడతావు. పాస్టర్ గారు దశంభాగం ఇస్తున్నాను కదా, మంచిగా పాటలు పాడుతున్నాను కదా, ఎగిరెగిరి ఆరాధన చేస్తున్నాను కదా, నువ్వు ఎన్నైనా చెయ్యి, పాపము ఉంటే నువ్వు వాసన కొడతావు. పాపము ఉంటే వాసన కొడతావు. దాన్ని తీసివేయాలి మొదట. బ్రదర్, తమ్ముడు, చెల్లి, పాపాన్ని తీసివేయటానికి 2000 సంవత్సరాల క్రితము ఒక నరుడుగా మన మధ్యలోకి వచ్చిన ఒక యవన ప్రాయపు బ్రతుకు మనందరి కొరకు నిలువుగా నడి ఎండలో ప్రాణం పోసి ప్రాణాన్ని దారంగా పెట్టి చనిపోయినాడు. పాపము మిమ్మల్ని ఏలుబాటు చేయకున్నట్లు నా రక్తం మీ కొరకు క్రయధనముగా చెల్లించానని చెప్పాడు. ఆ పాపంను తీయగలిగిన వాడు ఎవరంటే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పాపము ఉంటే ఏమొస్తావు? చెప్పాలి బాగా. వాసన వస్తావు.
ఈ రోజున పాపం లేని వాళ్ళు ఎందరూ లేరు, అందరూ వాసన కొడుతున్న వాళ్ళమే. కానీ ఈ పాపము నేను ఎలాగా దాడి చేస్తుంది, ఈ పాపం వలన నీ కుటుంబం ఏమైపోతుందని కొంత వాక్యం నీకు అర్థమవటం కొరకు కొందరు వ్యక్తులను నేను పరిచయం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము అనేది చాలా డేంజర్, ఇది వాసన కొడుతుంది. యాయిరు ఇంట్లో పాప చనిపోతున్నప్పుడు మరణ వాసన వచ్చింది, లాజరు చనిపోతున్నప్పుడు ప్రేత వాసన వచ్చింది. మనలో కూడా ఒక వాసన వస్తుంది, అది పాపపు వాసన. దాన్ని బట్టలు కప్పి మనం కప్పుతున్నాం, కోడిని కప్పెట్టినట్టు పాపాన్ని కప్పెడుతున్నాం. ఇది నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని అన్యాయము చేస్తుంది. దాన్ని బయటకు తీసుకురావాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. అక్కడ ఏమనుందో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధము చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. నాకెళ్ళి చూడాలి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిపోయారు. మీరు బ్రతికున్నారు కానీ పేరున్నది మాత్రము, కానీ నీవు మృతుడవే. అవునా అన్నాడా లేదా? పాపము ద్వారా, అపరాధముల ద్వారా, పాపముల ద్వారా మనం ఏమైపోయి ఉన్నామంట? చచ్చిన వాళ్ళం. మరణ వాసన, పాపపు వాసన, రోగపు వాసన, వ్యాధి వాసన మనలను ఆవరించి ఉన్నది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ వాసన మనలో ఉంటే మనము కనపడం మొదట వారికి, మనలో వాసన బయటికి వస్తుంది. జాగ్రత్తగా వినాలి. కుష్టి వ్యాధితో ఉన్న కొంత వ్యక్తులు ఏం చేశారంటే, కుష్టి వ్యాధి అనగా పాపం. గాడుకు బాగా వినాలి, నాకు తెల్లబెట్టండి. కుష్టి వ్యాధి. ఇక్కడ ఒక అబ్బాయి, నువ్వు రా తమ్ముడు, ఇట్రా, దేవునికి స్తోత్రం చెప్పండి. కుష్టి వ్యాధి, కుష్టి వ్యాధి అంటే ఎట్టుండాలి, ఇట్టుండాలి, ఇటు చూపించు, అటు చూపించు. ఈ అబ్బాయి కనపడుతున్నాడా? ఈ వ్యక్తిలో వ్యాధి కనపడుతూ ఉందా? ఈయనెవరు ముట్టుకుంటారా? ఇందుకు సహవాసం చేస్తారా? ఎందుకు చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు? కుష్టి పాపము ద్వారా ఏ వ్యక్తికి ఏమొస్తుంది అంటే కుష్టి వ్యాధి వచ్చి కుష్టి రోగి అయిపోయి ఉన్నాడు. సమాజం ఏమంటుందంటే, నువ్వు దూరంగా పో 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 పో, మా దగ్గరికి రాబాకు అంటుంది. కారణం అతనిలో కనపడే వ్యాధి, అతనిలో వాసన. అదిగో ఆ గాయాలు చూడండి ఎట్లున్నాయో, అవిగో అవి చూడండి ఎంత బలహీనంగా ఉన్నాయో, అవి కాళ్ళు చూడండి, అతని చేతులు చూడండి, అతని వస్త్రాలు చూడండి. అతనికి కుష్టి వ్యాధి, పాపపు వ్యాధి, పాపము ఉంది కాబట్టి కుష్టి వ్యాధి అతనిలో వచ్చి అతన్ని ఆక్రమించి పాడు చేసేస్తుంది. అతని సమాజంగా దూరంగా ఉన్నాడు. నాకెళ్ళి తెల్లపైకెత్తి వాక్యం వినండి అమ్మా, అల్లెలు చెప్పండి. నేను అంటున్నాను, నీలో పాపం ఉంటే నువ్వు కూడా కుష్టి వ్యాధివే. పైకి కనపడచ్చు, మంచి మేకప్ వేసుకుని, డ్రెస్ వేసుకుని మందిరంలో కూర్చొని ఉండొచ్చు, కానీ నీలో కానీ పాపం ఉంటే నువ్వు కుష్టి రోగివే. సమాజానికి నువ్వు దూరంగా బ్రతకాల్సిన లెక్క ప్రకారం ఇక్కడ అంటున్నాడు, చదవండి. ఇప్పుడు మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. చేతులు తీసి మామూలుగా అన్నాడు. ఒక వ్యాధి ఆ కుటుంబాన్ని ఎలా ఎలుబడి చేస్తుందో, పాపపు వాసన ఎలా ఎలుబడి చేస్తుంది అని అంటే, పైకి బాగుండొచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి భార్య ఉండొచ్చు,
మంచి పిల్లలు ఉండొచ్చు, కానీ అతనికి ఇచ్చే బిరుదు ఏంటంటే కుష్టి వ్యాధి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం పట్టుకోండి, బాగా వినాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటికి వచ్చిన సిరియా రాజు సైన్యాధిపతి అయి ఉండెను. నయమాను అనుక గాని ఫుల్ చెప్పలేకపోయాడు. గాని అతను కుష్టి రోగి. చేతులు చూపించు, కుష్టి రోగి ఎలా ఉంటది? ఇతడు కుష్టి వ్యాధి అని, ఇతడు కుష్టి వ్యాధి కలిగిన వాడని 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది. కుష్టి వ్యాధి అంటే ఏంటి తెలుసా మీకు? పాపం అంటే ఏంటి తెలుసా? పాపము వాసన ఏమిటి తెలుసా అనంటే, పాపం యొక్క పరిస్థితి ఏమిటయ్యానంటే గర్వము. ఇది కుష్టి వ్యాధి. ఏంటక్క? నాకెళ్ళి చూడాలి. గర్వము. నయమాను కుష్టి వ్యాధి అంటే నయమానుకి ఏముంది అనంటే గర్వం ఉంది. ఎందుకు గర్వం ఉంది? కాదు, నేను అందగాడినని గర్వం. కుష్టి వ్యాధి వీడికి ఉంది, ఈ వ్యక్తిలో గర్వం ఉంది. అదే గర్వం అనే కుష్టి వ్యాధి. నాకంతా తెలుసు అనే గర్వం. దేవునికి నేను లోపడేదేంది, దేవుడికి మాట నేను వినేదేందని గర్వం. కొంతమందికి కుల గర్వం, కొంతమందికి డబ్బు గర్వం, కొంతమందికి అంద గర్వం, కొంతమందికి సౌందర్య గర్వం, కొంతమందికి అన్నే గర్వాలు ఉంటాయి. ఈ వ్యక్తికి ఉన్న గర్వం కూడా చెప్పలే. కుష్టి వ్యాధి గర్వం కాదు, అహంకారం అనే గర్వం ఉంటాయి. దేవుడి మందిరానికి లోబడలేదు. దేవుని మందిరానికి లోబడని వాళ్ళందరూ కూడా ఎవరంటే గర్విష్ఠులే. దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళందరూ ఎవరు తెలుసా? గర్విష్ఠులే. వాక్యములోకి లోపడకపోతే, మందిరానికి లోపడకపోతే, ఉపదేశానికి లోపడకపోతే నువ్వు గర్విష్ఠివి అంటగా నీకు కుష్టి వ్యాధి ఉంది. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. అర్థమవుతుందా తల్లి? ఏమున్నట్టు? కుష్టి వ్యాధి ఉంది. నీకు గర్వం ఉంది. నయమానికి గర్వం ఉంది. నయమాను గర్వం ఏమిటి అనంటే దైవజనుడే తన దగ్గరికి రావాలి, కానీ నయమాను మాత్రము దైవజనుడి దగ్గరికి వెళ్ళడు. పాస్టర్ గారు, దేవుని సేవకుడు నా దగ్గరికి రావాలి, కానీ నేను మాత్రం ఆయన దగ్గరకు వెళ్ళను, నేను నా స్థితి అని చెప్పి గర్వం పడుతున్న ప్రతి ఒక్కరు కూడా గర్విష్ఠులు. దానిని ఏ గర్వం అంటే అహంకారం అనే గర్వం, కుష్టి వ్యాధి అనే గర్వం. ఇది ఉన్నంత కాలం ఈ కుష్టి, జాగ్రత్తగా నకలు చూడాలి, ఈ కుష్టి ఉన్నంత కాలం నీకు గాని అనే పదం వచ్చుద్ది, కానీ సంపూర్ణమైన పదం నీకు రాదు. ఆ అమ్మాయి మంచిదే కానీ సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటది అంటారు. ఈ అబ్బాయి మంచోడే కానీ కుష్టి వ్యాధి గల్లవాడు అని చెప్తారు. ఈ వ్యక్తి మంచిదే కానీ కోపిష్టిదని చెప్తారు. ఏదో గాని అని గూని పెడతారు నీ బ్రతుకున్న బ్రతుకకి. కారణం ఇది వాసన. కుష్టి వ్యాధి వాసన ఇతని చుట్టూరు ఉంది. హృదయములో కుష్టి వ్యాధి, శరీరములో కుష్టి వ్యాధి ఉంటే వాసన కొడతారు. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నేను చర్చికి వచ్చాను, పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను, స్తుతిస్తాను, వారం వారం కానుకిస్తాను, గణపరుస్తాను కాదంటవేమో. నువ్వు వాసన కొడుతున్నావు. ఏమిటి ఆ వాసన అంటే పాపపు వాసన నీలో ఉంది.
ఇతని వాసన కుష్టి వ్యాధి అనే వాసన కొడుతుంది. ఇతనిని దేవుడు బాగు చేయాలని ఆశపడుతూ దైవజనుడి దగ్గర తీసుకుని వెళ్ళాడు. 7 సార్లు మునగమన్నాడు. ఇతను మునిగాడు. ఇతని వాసన పోయి చేతులు బాగైపోయినాయి. చేతులు బాగా పెట్టేసి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇతని గర్వం పోయింది. గర్వం అనే కుష్టి వ్యాధి పోయింది. తిరుగుబాటు అనే కుష్టి వ్యాధి పోయింది. ఇతని మీద ఉన్న వాసన పోయింది. ఇతను మంచి శుద్ధుడై పసిపిల్లలాగా ఉన్నాడు. పసిపిల్లలు ఎంతమందికి ముద్దు వస్తారు చెప్పండి? ప్రతి ఒక్కడు ముద్దు పెట్టుకుంటాడు. మనల్ని ముద్దు పెట్టుకుంటాడా చెప్పండి? మనల్ని ముద్దు పెట్టుకుంటారు ఎవరన్నా? మనల్ని ఎవరు ముద్దు పెట్టుకోరు. మనం ఎవరికి నచ్చము కూడా. పసిపిల్లలాగా ఎందుకు అయ్యాడయ్యానంటే ఇతని మీద కుష్టి వ్యాధి అనే వాసన, పాపం అనే వాసన, రోగం అనే వాసన, గర్వం అనే గర్వం, ఇతను తిరుగుబాటు అవన్నీ చచ్చిపోయి కొత్తగా జన్మించిన వాడిగా ఉన్నాడు. ఇతడు దేవుడి సంబంధిగా మారిపోయాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. ఎవరి జీవితంలో పాపం ఉంటుందో అది కళ్ళకి కనపడింది అయినా కనపడింది అయిపోయినా సరే నువ్వు పాపము నీకు వాసనగానే కనపడుతుంది. అది నీకు ఇంపుగా ఉండొచ్చు, కొందరికి కంపుగా ఉంటది. నీకు ఇంపుగా ఉండొచ్చు, కొందరికి కంపుగా ఉండొచ్చు. నేను చాలా సార్లు సిగరెట్లు, బీడీలు, పానపరాకులు వేసుకునేవాడిని. కానీ ఈ రోజున పానపరాకులు వేసేవాళ్ళు పక్కన కూర్చోవాలంటే నాకు కూర్చోబుద్ధి కాదు. మందు తాగే వాళ్ళు పక్కన మాట్లాడాలంటే మాట్లాడ బుద్ధి కావట్లే. ఎందుకు చెప్పండి? ఏమొస్తుంది దాంట్లో నుంచి? చెప్పాలి. వాసన వస్తుంది. వాసన భరించలేకపోతుంది. ఎందుకు అయ్యానంటే పాపం ఉన్న వాళ్ళు కూడా ఆ పాపాన్ని చూస్తున్నారు, ఆ పాపంలో మునిగిపోతున్నారు, వాళ్ళు భరిస్తున్నారు. కానీ దేవుని ఆత్మ భరించలేదు. ఓకేనా? 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారు కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోనా? వెళ్ళిపో. స్తోత్రాలు చెప్పండి కొంచెం గట్టిగా. పాపం వల్లనేమొచ్చుద్ది చెప్పండి? మరణం వచ్చుద్ది. పాపం నీలో ఉండకూడదు. పాపపు వాసన ఎవరింట్లో ఉంది చెప్పండి? ఎవరింట్లో ఉంది? నయమాని ఇంట్లో ఉంది. అది కుష్టి వ్యాధి కనపడింది. తర్వాత యాయిర్ ఇంట్లో ఉంది, మనకి కనపడింది. ఆ తర్వాత ఎవరింట్లో ఉంది చెప్పాలి? చెప్పాలి. ఆ లాజర్ ఇంట్లో ఉంది. అది కుళ్ళిపోయిన వాసనతో మనకి కనపడింది. వాసన కొడటం అనేది పాపంలో నుండి బయటికి వచ్చింది. ఆ వాసనలో నుండి మనము బయటికి వచ్చుద్దుము గాక. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో తప్పిపోయిన ఒక వ్యక్తి దేవుడు 2వ మాట చెప్తున్నాను. వాసన పోవాలి అనంటే రాసుకోండి. కావాలంటే వాసన పోవాలనంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలో నేను జాగ్రత్తగా చెప్తున్నాను, వినాలి. వాసన పోవాలి అంటే దేవునికి స్తోత్రం చెప్పండి. వాసన పోవాలి. లోక శుభవార్త 15వ అధ్యాయం, లోక శుభవార్త 15వ అధ్యాయం 22వ వచనం చదవాలి. అయితే ఈయన చేతికి ఏం పెట్టాలి? పాదములకు చెప్పులు తొడిగించాలి. ప్రశస్త వస్త్రములు అతనికి ఏం చేయాలి? కట్టాలి. చెప్పండి గట్టిగా. కట్టాలి. స్తోత్రం చెప్తారా కొంచెం గట్టిగా? చూడండి, అతనికి వస్త్రములు లేవు అని చెప్పి రాయబడిందా? ఎందుకు వస్త్రములు లేకుండానే వచ్చాడా? అమ్మా తల్ల పైకెత్తి వినాలి. వస్త్రాలు కట్టడం ఏంటి? ఉన్నాయి కదా, కట్టడం ఏంటి మళ్ళీ అంటే? ఆ వస్త్రాలు పందుల దగ్గరికి వెళ్ళినాయి. ఆ వస్త్రాలు అక్కడ రాయబడిన ప్రకారం
తప్పిపోయిన కుమారుడు, మీకు తెలుసు చాలాసార్లు తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వేసేల పాలైపోయిన వాడు. అంటే ఆ వస్త్రము ఏమైపోయింది అని అంటే పందుల దగ్గరికి వెళ్ళింది, పంది దగ్గరికి వెళ్ళింది. అక్కడ కావాలంటే 16వ వచనం రాయబడి చదవండి. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన గాని ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు. 15వ వచనం, ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములని వానిని పంపెను. అయ్యా అమ్మా, నాకెళ్ళి చూడాలి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అక్క చిన్నక్క, ఈ వస్త్రాలు ఉన్నాయి కానీ పందులు దగ్గరికి వెళ్ళిన వస్త్రాలు అంటే ఈ వస్త్రాలు ఏమైపోయినాయి? పాపము వాసన కొడుతున్న వస్త్రాలుగా ఉన్నాయి. అర్థమైందా? మందు కొట్టుకెళ్ళిన వస్త్రాలు, వ్యభిచారపు అమ్మాయిలతో సాంగత్యము చేసిన వస్త్రాలు, లోకములో గాలిగా తిరిగిన వస్త్రాలు. ఆ వస్త్రాల పైన ఏముంది అక్క? ఏముంది అక్క? వినాలి అమ్మా, వినండి. ఏముంది? కొంచెం ముందు జరగండి, చక్కగా జరగచ్చు. వినండి, వాక్యం వినండి. ఏముంది వస్త్రాలు? ఏముంది చెప్పాలి. వస్త్రాలు ఏమున్నాయి? పాపం ఉంది ఆ వస్త్రం మీద. ఆ వస్త్రాలు బాగలేవు. తండ్రి చూసినప్పుడు ఆ తండ్రికి ఏం కలిగిందంటే, నువ్వు రాజరికం అనుభవించిన రాజువు కాదరా, నా చిన్న కుమారుడివి కాదరా, ఏమిట్రా ఈ వస్త్రాలతో ఇక్కడికి వచ్చావని చెప్పి మొదట పాప సంబంధమైన వస్త్రాన్ని ఏం చేశాడంటే తీసేయమన్నాడు. ఉన్నాయి కానీ అవి వస్త్రాల్లో ఏముంది అని అంటే పాపం ఉన్నది, మలినం ఉన్నది. రక్షణ వస్త్రం బైబిల్లో తెలుసు ఎంతమంది? చేతులు పైకెత్తండి. రక్షణ వస్త్రం తెలుసా? రక్షణ వస్త్రం దేవుడు ఎప్పుడు కప్పుతాడు చెప్పన? నువ్వు బాప్తిసము మునిగి బయటకు వచ్చినప్పుడు నీకు రక్షణ వస్త్రాన్ని కప్పుతాడు. అంటే బాప్తిసం, నిజమైన బాప్తిసం పొందిన తర్వాత నీకు రక్షణ వస్త్రం అని కప్పుతాడు. రక్షణ వస్త్రం కప్పిన తర్వాత నీవు పందులతోనూ, త్రాగుబోతులతోనూ, వేసలతోనూ, పానపరాకులతోనూ, సినిమాలతోనూ, షికారులతోనూ తిరిగావనుకో నీ వస్త్రం ఏమైపోయింది చెప్పాలి? వాసన వచ్చేస్తావు. అంటే దాని మీద ఉన్న మహిమ, దాని మీద ఉన్న అభిషేకం, దాని మీద ఉన్న స్వస్థత, దాని మీద ఉన్న కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, బట్టలు ఉన్నాయి కానీ బట్టలు ఉతుక్కోలేదు, మురికితో వాసనతో కంపు కొట్టి ఉన్నావు. నేను అడుగుతున్నాను, ఈ రోజు నువ్వు బజార్లు అమ్మడి తిరుగుతున్నావు చూసావా? పనికి మాలతో తిరుగుతున్నావు చూసావా? విచ్చలు పెడతాను చూస్తున్నావా? నీ మీద ఉన్న వస్త్రాలు, రక్షణ వస్త్రాలను నువ్వు ఏం చేసావనంటే గబ్బు పెట్టించేసావు. అతను వేసలతో వెళ్ళి పాపం చేశాడు, తప్పిపోయిన కుమారుడు. పందుల ఇంటికి వెళ్ళి పొట్టు తిన్నాడు, పందులతో పాటు మేపుతూ తిరుగుతున్నాడు. వస్త్రాన్ని పాడు చేసుకున్నాడు, పరిశుద్ధతను పాడు చేసుకున్నాడు. అమ్మ వినండి అమ్మా, స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. పరిశుద్ధతను పాడు చేసుకున్నాడు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆత్మీయ జీవితం పాడైపోతే ఏమైపోతావు తెలుసా? నువ్వు జాగ్రత్తగా వినాలి ఈ మాట. పాస్టర్ గారు సంఘము నేనేం చేయదు, కానీ నీకు తెలియకుండానే నీ మీదకి భయంకరమైన శ్రమ వచ్చింది. భయంకరంగా శ్రమ వచ్చింది. ఎలాంటి శ్రమ వచ్చిందో తెలుసా? చచ్చిపోవచ్చు కూడా. నువ్వు అవసరం ఏదని చెప్తున్నాను, ఏమనుకోనంటే నువ్వు చచ్చిపోవచ్చు కూడా. ఎందుకు అనంటే సాతాను దొంగిలించడానికి, మొదటి నీ దగ్గర రావటానికి నీ వస్త్రాన్ని పట్టుకో ఉంటాడు. ఒక దొంగ పారిపోయేటప్పుడు మనం ఏం పట్టుకుంటాం? ముందు షర్టు పట్టుకుంటారు. మనలో దొంగ పట్టుకోవాలంటే మొదట మనం పారిపోతున్నప్పుడు మనం పట్టుకోవాలంటే మన రక్షణ వస్త్రాన్ని మొదట వాడు ఏం చేస్తాడంటే పీకేస్తాడు.
రక్షణ రక్షణ లేకపోతే, రక్షించబడకపోతే సాతాను నీ కుటుంబాల్లోకి వచ్చి నిన్ను నాశనం చేయొచ్చు. వినాలి, నిన్ను నాశనం చెయ్యొచ్చు. లోక శుభవార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చదవండి, అక్కడ ఏమని రాయబడుతుందో. లోక శుభవార్త 10వ అధ్యాయం. ఏం దోచుకున్నారు? బట్టలు. నాకెళ్ళి చూడాలి, హరిబాబు గారు వినాలి. రక్షణ వస్త్రం. చూసావా దొంగ ఏం దోచుకోవాలి? మొదట నీ హృదయంలో ఉన్న నీ పైన రక్షణ వస్త్రాన్ని మొదట వాడు దోచుకోవాలి. నువ్వు వాడు వస్త్రాన్ని దోచుకోకపోతే నువ్వు దొరకవు. ఈ వాక్యం వింటున్న మీలో, మనలో నిన్ను పట్టుకోవటానికి మొదట వాడు ఏం పట్టుకుంటాడు తెలుసా? నీ రక్షణ వస్త్రాన్ని పట్టుకుంటాడు, దొంగిలిస్తాడు. ఒక ఆమెకు ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి? ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి? వాక్యం బాగినట్లేదా మీరు? చెప్పి 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 నేను ముసలిని అవుతున్నాను కానీ మీకు వాక్యం గుర్తున్నట్లేదు. ఒక వ్యక్తికి ఎన్ని నాణ్యాలు ఉంటాయి? 10. మరి చెప్పరే, ఎన్ని వెండి నాణ్యాలు ఉంటాయి? ఒక వెండి నాణ్యం పోయిందని రాయబడింది బైబిల్లో. అప్పుడు ఆమె ఏం చేసింది? దీపం వెలిగించింది మొదట. ఎక్కడ పడిపోయామో, ఎవరు నిన్ను పడగొట్టారో, నువ్వు ఎక్కడ జగజారిపోయావో, ఏ పరిస్థితి నిన్ను పాడు చేసిందో అని ఆ దీపాన్ని వెలిగించి తర్వాత చీపురు తీసుకోవటం మొదలు పెట్టింది. ఎందుకు? జారిపోయిన పడిపోయిన వెండి నాణెము దొరికేంత వరకు చీపురుతోనే ఇల్లంతా ఓడ్చడము. నీ దీపం ఆరిపోయింది మొదట. నీ దీపం ఆరిపోయింది. నీ దీపం ఆరిపోయింది కాబట్టి నువ్వు సాతాను చేతులు చిక్కబడిపోతున్నావు. ఆ వెండి నాణ్యం పోయింది. విలువైన నాణ్యం అనగా అర్థం రక్షణ వస్త్రం. దేవుడిచ్చిన రక్షణ. సాతాను నీ ఇంటికి రావచ్చు పోవచ్చు, దొంగ రావచ్చు పోవచ్చు, నీ గుండెలకి రావచ్చు పోవచ్చు, నేను ఏదైనా చెయ్యొచ్చు. కారణం రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టేశావు. ఎలా పోగొట్టావంటే పందుల ఇంటికి నువ్వు వెళ్ళావు. కొందరు ఇళ్లలోకి మనం వెళ్ళకూడదండి. వారు ఎవరో తెలిసి సహవాసం చేయాలి. కొందరు ఇళ్ళకి వెళితే వారికున్న పేరు నీకు వచ్చేస్తుంది. వారు లోకములో పాపములో బొర్లాడే వాళ్ళైతే, తిరిగే వాళ్ళైతే నీకు కూడా ఆ ముద్ర వేస్తారు. జాగ్రత్తగా వినాలి. బైబిల్లో సొలొమోను చెప్తాడు ఈ మాట. ఏమంటాడు? నా కుమారుడా, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుతి, దాని ఇంటికి పోబాకో. కొందరి గృహాలు జార గృహాలు, కొందరి గృహాలు మందు గృహాలు, కొందరి గృహాలు లోక సంబంధమైన గృహాలు. ఆ గృహాలకు వెళితే నీ వస్త్రాలు పోతాయి. ఈ ఉపదేశం నీకు చాలా అవసరం. నువ్వు ఎవరి ఇంటికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. మీకు తెలుసా, అబ్రహాం గారి పనివాడైన ఎలియాజర్ రోడ్డు మీద నిలబడ్డాడు పెళ్లి చూపుల కోసం. అమ్మాయి లోపల ఉంది. వాళ్ళు ఏమని పిలిచారు తెలుసా? ఆశీర్వదింపబడిన వాడా, నువ్వు లోపలికి రా, బయట ఉండొద్దు అన్నారు. ఎందుకని? ఆశీర్వాదం అనేది మన వ్యక్తిగత బ్రతుకుల్లో, మన మొక్కములో, మన వస్త్రాల్లో, పరిశుద్ధతలో ఆశీర్వాదించడం అంటే అది. స్తోత్రం చెప్పండాక. ఆశీర్వాదం అంటే అదే. ఆశీర్వదించబడిన వాడు నువ్వు లోపలికి రా,
బయట నిలబడబాకయ్యా అని అన్ని గెస్ట్గా పిలుచుకుని లోపలికి తీసుకొచ్చుకున్నారంటే అతని వస్త్రాలు ఎలా ఉన్నాయో, అతని బిహేవియర్ ఎలా ఉందో, అతని ఆత్మీయత ఎలా ఉందో అంటే రక్షించబడిన ప్రభువుని గణపరుస్తున్న, సువార్త ప్రకటిస్తున్న పాదములు కలిగిన వాడు అన్నాడు. అమ్మా వింటున్నారా? రక్షణ వస్త్రము లేకపోతే, ఆత్మ సంబంధమైన ఆత్మీయత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, ఈ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి నువ్వు తిరుగుతున్నట్లయితే నీ వస్త్రాన్ని సాతాను దొంగిలిస్తాడు. జాగ్రత్త. ఉపదేశం చెబుతుంది నీకు వాక్యం చేత. రోడ్ల మీద కానాల పైన బజార్లో తిరుగుతుంటే నీ ఆత్మ చెడిపోయింది. జాగ్రత్త. రక్షించబడుతున్న రక్షణ వస్త్రాన్ని సాతాను ఎందుకు దొంగిలించినాడయ్యానంటే, మొదట అతను యెరికోలోకి అడుగు పెట్టాడు. ఈ 10:33లో ఆ యవనస్తుడు ఎక్కడికి అడుగు పెట్టాడు? తీయండి బైబిల్, అప్పుడు తీయండి, చదవండి. ముప్పై వచనములో ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళొచ్చు. అది నాకెళ్ళి చూడాలి. దేవుని బిడ్డలు ఎక్కాలా దిగాలా? మీరేమనుకుంటారు? ఈరోజు బావని మీరేమనుకుంటారు? ఒకటి కొనుక్కున్నాము అన్నయ్య, సెప్టిక్ ట్యాంక్ 2 కొనుక్కోవాలనుకుంటావా? ఉన్నది కూడా పోవాలనుకుంటావా? అనుకుంటావు. ఎక్కాలని ఉంది కదా నీకు. ఎక్కాలని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము ఇల్లు కట్టుకోవాలి, ఒక మెట్టు ఎక్కాలి, మాకు జాబులు రావాలి, ఒక మెట్టు ఎక్కాలి, నా కొడుకు పెళ్ళయ్యాలి, ఒక మెట్టు ఎక్కాలి అనే కదా. మరి ఈయనేంటి దిగుతున్నాడు? స్తోత్ర. ఈయనేంటండి దిగుతున్నాడు? ఎక్కాలా దిగాలా చెప్పండి? ఎక్కాలా దిగాలా? మరి ఎందుకు దిగుతున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి దిగుచ్చు అన్నాడు. అక్కడ దిగజారే జీవితం. ఆత్మీయ జీవితంలో ఎక్కాలి అనుకుంటే మొదట మనం ఏం ఎక్కాలంటే యెరూషలేము ఎక్కాలి. కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. మందిరానికి ఎక్కు నువ్వు ముందు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏముందో? ఎక్కడికి ఎక్కి చర్చికి శనివారం ఎక్కారు అక్క? చెప్పక్క, శనివారం ఎక్కావా? శనివారం ఎక్కని వాళ్ళు ఎవరు చేతులు పైకెత్తండి. శనివారం గడప గుమ్మను ఎక్కాలి. ఎక్కుచ్చు. మందిరానికి ఎక్కాలి. ఉపదేశం ఏంటి అంటే ఎక్కాలి. రోజు ఎక్కాలి. ఇప్పుడు ఎక్కేవాడా దిగేవాడు? అయినా దిగేవాడు కాబట్టే దొరికాడు సైతానుగాడు. మీరు ఎక్కకపోతే మీరు ఇక్కడ దొరకరు. ఇక్కడ మేమేమన్నాం, మీరు బాధపడతారు. పేర్లు ఎత్తి చెప్పారేమని మిమ్మల్ని మేము అంట్లా. ఉపదేశం ఇది, వాక్యం ఉన్నది ప్రకటించాలి, లేదా మేము చచ్చిపోతాం అంతే, మాకు ఇబ్బంది లేదు. నువ్వు ఎక్కకపోతే నువ్వు దిగావు కాబట్టి నీ కొంపనంతా సైతాన్ని ఆరిపాడు. ఏం ఆరిపాడు చెప్పినాడు? నీ వస్త్రాన్ని లాగేశాడు. తర్వాత ఏం చేశాడు? దొంగల చేతిలో చదువక దోచుకొని కొన్న ప్రాణము ఏం పోయింది? ఫోన్ చేస్తుంది. ఇప్పుడు అక్క ఫోన్ చేస్తుంది, అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు పాస్టర్ గారికి. అన్నా ప్రార్థన చేయి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. అన్నా ప్రార్థన చేయి, కోటారెడ్డి హాస్పిటల్లో ఉంటున్నాము. ప్రార్థన చేయి, మాకు అంత ఇబ్బంది పాలైపోయింది, ప్రార్థన చేయి. ఎందుకు? నేను నీకు ప్రార్థన ఎందుకు చేయాలో చెప్పనా? నువ్వు ఎక్కడో దిగావు. మొదట విశ్వాసికి దిగితే శ్రమలు వస్తాయి. విశ్వాసి ఎప్పుడు ఎక్కుతూ ఉండాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పరేమే.
హల్లెలూయా. నువ్వు ఎక్కక నువ్వు మందిరానికి గుమ్మం ఎక్కు. 84వ కీర్తన 10వ వచనం ఏమని చదవండి. 84వ కీర్తన 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, చప్పట్లు కొట్టండి, వన్ డే, ఒక్క రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్కరోజు దేవుని మందిరములు గడుపుట శ్రేష్టం. దేవుని మందిరంలో గడిపే వాళ్ళు ఎవరయ్యానంటే విశ్వాసులు. అవిశ్వాసులు చర్చికి రారు. వాళ్ళకి ఎప్పుడు వస్తారయ్యా అంటే రోగముల కోసం, బాధల కోసం, శ్రమల కోసం, శోధనల, ఇబ్బందుల్లో, మరణపరక పరిస్థితుల్లో వాళ్ళు మెట్లు ఎక్కుతారు. కానీ విశ్వాసి ఈ మెట్లు ఎప్పుడు దేవుడి దగ్గర ఎక్కుతూనే ఉండాలి. ఆమె కొన్ని మెట్లు ఉంటాయి మనకి, 7 మెట్లని 10 మెట్లని ఉన్నాయి బైబిల్లో. మొదటి మెట్టు ప్రార్థన మెట్టు, 2వ మెట్టు సమర్పణ మెట్టు, 3వ మెట్టు అభిషేక మెట్టు, 4వ మెట్టు ఆరాధన మెట్టు, 6వ మెట్టు సంపూర్ణతన మెట్టు. ఇన్ని మెట్లు ఉంటాయి, ఎక్కాలి. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? గోలిగాట్లు ఆడుకోవటం అనుకుంటున్నారా? లేదంటే సరదాగా 2 మాటలు స్వస్థ గురించి చెప్తునుకుంటున్నారు? ఇవన్నీ ఎక్కుతూ ఉండాలి. నువ్వు ఎక్కుతూ ఉన్నప్పుడు ఆయన దిగుతూ ఉంటాడు. తెలుసా నీకు ఆ విషయం? స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కుతే ఆయన దిగుతూ వస్తాడు. ఎక్కడెందుకు? నువ్వు ఎక్కుతావు, నువ్వు ఎక్కు, ఆయన దిగుతాడు. ఆ విషయం మీకు తెలియలా. నువ్వు ఎక్కకుండా ఆయన దిగమంటే దిగడు. మీరిద్దరు ఎక్కడ కలుసుకోవాలంటే మధ్య ఆకాశములో కలుసుకోవాలి. బైబిల్ సత్యం అది. మీరిద్దరు మధ్యాకాశంలో కలుసుకోవాలి. ప్రభువు నీవు మధ్యాకాశములో కలుసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవదూతలు దిగారా ఎక్కారా? ఆదికాండం 28వ అధ్యాయం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఎన్న వచ్చినది అది చదవండి. ఒక కలగా నేను, అందులో ఒక నిత్యము భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు, చూసారా, ఎక్కుచు. అది స్తోత్రం. దేవదూతలు ఎక్కుతున్నారు. ఎందుకు? నాకలు చూడాలిరా డాడీ. ఎందుకు ఎక్కారు? ఎందుకు దిగారు? దేవదూతలను కలుసుకునే భాగ్యం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కుతూ దిగుతూ ఒక నిచ్చెన వేసుకున్నారు భూమి మీదకు. ఎందుకయ్యానంటే నిన్ను కలుసుకోవాలని. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. నిన్ను కలుసుకోవాలని ఆ మెట్టులు ఎక్కుతూ దిగుతూ వచ్చారు. ఈ కింద ఎవరున్నారు అయ్యానంటే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరు ఏంటంటే యాకోబు. ఏం పేరమ్మా? ప్రార్థనలో ఎంతమంది కలుసుకుంటారు? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మొదటి వచనం తీయండి. అపోస్తల కార్యాలు 10 మొదటి వచనం. కూర్చున్నాను. కొర్నేలి పగలు 3 గంటల వేళ దర్శనమందు చదవండి. ఎన్ని గంటలకు వచ్చింది? నాకెళ్ళి చూడ, పగలు పూట కలుసుకుందా దేవదూత అక్కడ. అవునా? దూత ఎన్ని గంట కలుసుకుంది అక్క? దేవదూతలు నైట్ కలుసుకుంటారు, పగలు కలుసుకుంటారు. దేవదూతలు కలుసుకోవాలంటే భక్తుడు ఏముండాలి? సిద్ధంగా ఉండాలి. అంటే మెట్లు ఎక్కాలి, దిగకూడదు. యెరూషలేముకి ఎక్కాలి, దిగకూడదు. ఒక మాట చెప్పనా, మన ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పనా? యెరూషలేము చూడటానికి ₹1,00,000 ₹50,000 వీసా కార్డులు తీసుకుని, ఫ్లైట్ వేసుకుని, అదే ఏరోప్లేన్ వేసుకుని అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. ఎందుకు?
అక్కడికి ఎందుకు ఎక్కుతున్నారు, ఎందుకు చూస్తున్నారు? ఆయన నడిచిన స్థలాలలో తాకాలి, ఆయన బాప్టిజం తీసుకున్న నేలల్లో మునగాలి, ఆయన ఎవరిని ముట్టుకున్నాడో, ఎవరి ఇంటికి వెళ్ళాడో ఆ ఇల్లు తొంగి చూడాలని. అంటే భక్తి కోసము డబ్బులు ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి మనం ఎక్కే భక్తి ఉందా, దిగే భక్తి ఉందా మనలో? అంత పాయింట్స్ అన్ని స్వార్థ పాయింట్స్ అన్ని ఆపోజిట్. ఎక్కే భక్తి ఉందా, దిగే భక్తి ఉందా? ఎక్కాలి అని అంటే మనము ప్రయాసపడాలి. నువ్వు దిగిపోవటానికి సెకండ్ పట్టదు తెలుసా? మందు కొట్టడం సెకండ్ పట్టదు, వ్యభిచారం చేయడం సెకండ్ పట్టదు, సెకండ్ సుఖం పడటం సెకండ్ పట్టదు, పడిపోవడానికి సెకండ్ పట్టదు, ఎక్కటమే కష్టం. కొండల వైపు నా కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను, నీవు నాకుండగా, ఆమేన్, నీవే నా అండగా, నీవు. హల్లెలూయా. ఎక్కాలి, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. ఎక్కాలి, ఎట్టైనా గమ్యానికి చేర్చబడాలి, నిలబడాలి. పరిశుద్ధ పర్వతం పైన నేను నిలబడాలని దావీదు ఎక్కుతూ ఉంటే దేవుడు ఎక్కించే దశ, ఒరే దావీదు నువ్వు కింద కాదురా, ఎక్కాలి ఎక్కాలి అన్నావు కదా, పైకి ఎక్కిచ్చా. పై ఎక్కిటమంటే రాజుగా యెరూషలేముని పరిపాలన చేయరా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎక్కడ తెలుసా? పల్లాల్లో ఉన్నాడు. పల్లాలంటే కింద. ఎక్కాలనుకుంది ఎక్కడ? కొండ ఎక్కాలనుకున్నాడు. ఎక్కింది ఎక్కడికి? ఆత్మీయతలోనికి. ప్రభు నిలబెట్టింది ఎక్కడ? కొండ మీద పరిపాలనలో. మీరు ఎక్కాలని కదా నేను మిమ్మల్ని గద్దిస్తుంది. మీరు పడిపోవాలన్నా, పోగొట్టుకోవాలన్నా, రోగులు పాలవ్వాలన్నా, వ్యాధులు పోవాలన్నా ఎక్కకపోతే నువ్వు నష్టపోతావు. ఈ పగటి వేళలో ఆదివారం ఆరాధన దేనికి? శనివారం విజ్ఞాపన దేనికి? దుష్టుడు ఏ మాత్రం నలుదేశాల్లో నీకు నెమ్మది లేకుండా చేస్తా ఉంటే దేవుడికి నెమ్మదినిచ్చింది దేనికంటే ఆయన ఎక్కించటానికి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. ఆమేన్.